ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6 సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానం 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంతో వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తూ ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడో వాడు ఎవడు ఉండడు.